లోకేష్ గారు తిరిగినటువంటి ఏరియా, లోకేష్ గారు స్థాపించినటువంటి స్తూపం. అందుకనే ఈ సందర్భంగా ఈ 4 పంచాయతీలకి 3 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో మీకందరికీ నేను 3 హామీలు ఇస్తున్నా. 3 హామీలు నెరవేర్చిన తర్వాతే 2029 ఎన్నికల్లో మళ్ళా మిమ్మల్ని ఓటేయమని అడుగుతా. 1, ఆర్సీపాలెం, కొత్తపల్లి, చలంచెర్ల నేను పుట్టినప్పటి నుంచి రైతు బిడ్డను కాబట్టి నేను ఎప్పుడు కూడా మా బంధువులు చోడవరం ఉంటే పోయేటప్పుడల్లా ఆగస్టు ప్రాంతంలో ఇక్కడ గడ్డూరు వేసేవాళ్ళు. నాకు బాగా తెలుసు. చిన్న వయసులో నేను కూడా వ్యవసాయంలో నాట్లు మొదలుకొని, చెంగత్తులు మొదలుకొని, కుప్పలు నురిసేంతవరకు చెయ్యిని కూలి పని అంటూ లేని వ్యక్తిని. కాబట్టి రైతన్నా, రైతాంగం అన్నా, రైతుల మీద మమకారం నాకు ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను రైతు బిడ్డను కాబట్టి. ఈరోజు నా కావలి నియోజకవర్గంలో సోమశిల జలాలు అందనేటువంటి ప్రాంతాలు కొన్నే ఉన్నాయి. 1 దగదత్తి మండలంలో ఒక కామినేని పాలెం ఉంది. అదేవిధంగా అల్లూరు మండలంలో నార్త్ ఆములూరు, బట్రకాగుళ్ళు, నార్త్ మోపూరు ఉంటే ఈరోజు ఉత్తర కాలువ ద్వారా దాన్ని కూడా పైడేరు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే, ఎందుకంటే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది నిరంతరం కూడా మెయింటెనెన్స్తో కూడుకుంది. మోటార్ల దొంగతనాల కానించి రకరకాల ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. వీలైనంత వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందిస్తే రైతులు సుభిక్షంగా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నా నియోజకవర్గంలో నీళ్ళందని ఊర్లంటూ ఏమన్నా ఉన్నాయి అంటే 1 రుద్రకోట, ఇక్కడ ఈ 4 పంచాయతీలు. కాబట్టి ఈ 4 పంచాయతీలని నేను మొదట హామీగా ఇస్తున్న ఈ ప్రాంత నాయకత్వానికి, ఈ ప్రాంత ప్రజలకి తప్పకుండా మీ అందరికి కూడా కావలి కాలువ లిఫ్ట్ ఇరిగేషనా లేదా కొమ్మిలో ఉన్నటువంటి చెరువు వరకు ఉత్తర కాలువ నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఉత్తర కాలువ నీళ్ళ ద్వారా కొమ్మి నుంచి సోడవరంలో ఉండే ఎర్ర చెరువు, కొత్త చెరువు, రామారపాడు చెరువుకి నీళ్లు తీసుకొస్తే రామారపాడు చెరువు నుంచి ఆర్సీపాలెం, కొత్తపల్లి, చలంచెర్లకి గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్షణమే మీ అందరికీ మాటిస్తున్నా, నా సొంత ఖర్చులతో ఒక ప్రైవేట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి గ్రావిటీ ద్వారా నీళ్ళ, లేదంటే కావలి కాలువ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళ అనేది నిర్ణయించి రాబోయే 2 నెలల కాలంలో డిపిఆర్ అంతా పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, మన యువ నాయకుడైన లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, మీరు ఏర్పాటు చేసిన స్ఫూర్తితో కొత్తపల్లిలో ఏర్పరిచినటువంటి 2000 కిలోమీటర్ల మైల్ స్టోన్ దగ్గర నేను ఇచ్చిన హామీగా ఈరోజు ఇది ప్రజల ముందుకు తీసుకొచ్చాను. తప్పకుండా దీన్ని నెరవేర్చాలని, నేను నెరవేర్చేటట్టుగా చేసుకొనైనా మీ అందరికీ నీళ్ళు ఇచ్చే బాధ్యతగా చేపడతాననే విషయాన్ని మొట్టమొదట మీకు హామీ ఇస్తున్నా. 2, ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ వల్ల మీకు 9 గంటల కరెంట్ ఇచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ 4 పంచాయతీల్లో బోర్లు నీళ్లు తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులుగా ఉంది. అందుకే ఈ 4 పంచాయతీలకు సంబంధించి మీకు ఒక సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేపించి మీకు ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఇబ్బందులు రాకుండా, ఇళ్లల్లో కరెంటు ఇబ్బందులు రాకుండా మీకు అన్నీ పూర్తి చేస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా. ఆర్డిఎస్ఎస్ స్కీమ్ కింద ఈ 4 పంచాయతీల్లో అన్ని లైన్లు కూడా 5 లైన్లుగా వేసి ప్రతి స్తంభాన్ని మార్చి మీకు ఊళ్ళో ఎక్కడ కరెంటు ఫ్లక్చువేషన్స్ లేకుండా, కరెంటు పరంగా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దాన్ని కూడా అతి తొందరలో పూర్తి చేసి మీ హామీని నిలబెట్టుకుంటాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. 3, దాదాపు 2008 సంవత్సరం నుంచి కొత్తపల్లి, చలంచెర్ల, ఆర్సీపాలెం ఇలా అన్ని గ్రామాల ప్రజలు అప్ టు కొండాపురం వరకు కూడా పెద్ద పౌని రోడ్డుకు పోవాలంటే జంతాపేట మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కి పెద్ద పౌని రోడ్డుకి పోవాల్సిన పరిస్థితి ఉంటే మీకు అందరికీ మాటిస్తున్నా,
రాబోయే టైంలో అతి తొందరలో మానసాహాల దగ్గర మీకు అండర్ పాస్ను పూర్తి చేసి మీరందరూ కూడా మళ్ళా మీ పాత వైభవంగా మీరు తిరిగేటట్టు చేస్తాను. ఈ 3 హామీలు లోకేష్ గారు యువగళాన్ని ప్రారంభించిన 3 సంవత్సరాలు పూర్తయిన రోజున ఈ 3 హామీలు మీకు ఇస్తున్నా. ఈ 3 హామీలు నేను పూర్తి చేసి రోజువారీ గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు ఇవి కాదు, ఇవి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అందరి ప్రజానికానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది. కులాలకి, మతాలకి, పార్టీలకి, వర్గాలకి సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఉండేటువంటి విధి విధానాలు. కాబట్టి ఈ 3 పనులు మీ చేసి మీతో ఎలక్షన్లో మళ్ళా ఓటు అడుగుటానికి వస్తాననే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా నేను హామీ ఇస్తూ, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వంలో మన అందరం కూడా పనిచేద్దామని, వారికి తోడుగా నీడగా ఎల్లవేళలా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు అండగా ఉంటూ మనం నడుద్దామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఇంత కార్యక్రమాన్ని చూసిన తర్వాత నాకు నోటి నుంచి మాటలు రావడం లేదు, కళ్ళ మీద నీళ్లు తప్ప, అది ఆనంద బాష్పాలు తప్ప. అందుకని శిరస్సు వంచి నమస్కరిస్తూ మీరున్నారని ధైర్యంతో గర్వంగా గర్వపడుతూ ఈరోజు ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.